హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 14th చాప్టర్ ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాబబిలిటీ అంటే ఏమో తెలుసుకుందాం. ప్రాబబిలిటీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ అన్సర్టెనిటీ, దట్ ఈస్ అన్ ఈవెంట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్. అన్సర్టెనిటీ అంటే ఏదైనా విషయం ఫ్యూచర్లో జరుగుతుందా లేదా అనే ఒక డౌట్ ఉండడం, దాన్ని అన్సర్టెనిటీ అంటాం. అలాంటి అన్సర్టెనిటీని మెజర్ చేయడాన్ని ప్రాబబిలిటీ అంటాం. అండ్ ఈవెంట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్. ఈవెంట్ జరగచ్చు, జరగకపోవచ్చు. అలాంటి ఈవెంట్ని మెజర్ చేయడాన్ని ప్రాబబిలిటీ అని అంటారు. ప్రాబబిలిటీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాకి ఆస్ట్రేలియాకి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది మెజర్ చేయడమే ప్రాబబిలిటీ. ఒకవేళ ఆస్ట్రేలియా టీం గెలుస్తుంది అనుకుంటే ఆస్ట్రేలియా టీం గెలవడానికి ఎంత ఛాన్స్ ఉంది మెజర్ చేయడమే ప్రాబబిలిటీ. ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ యాజ్ ద ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ క్యాపిటల్ ఈ. ప్రాబబిలిటీని ఇంకో విధంగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక ఈవెంట్ జరగడానికి ఎంత ఛాన్స్ ఉంది ప్రాబబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రాబబిలిటీలో ఈవెంట్ని క్యాపిటల్ ఈతో ఇండికేట్ చేస్తారు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. Random is a process that leads to result that cannot be predicted in advance. ర్యాండమ్ అనేది ఒక ప్రాసెస్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మనం ముందే ఊహించలేము. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కాయిన్ని టాస్ చేయడం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి ఎగ్జాంపుల్. ఇఫ్ ఏ కాయిన్ ఈస్ టాస్డ్, వీ కెనాట్ సే వెదర్ హెడ్ ఆర్ టేల్ విల్ అపియర్. ఒక కాయిన్ టాస్ చేయడం వల్ల ఒక రిజల్ట్ వస్తుంది. హెడ్ అయినా రావచ్చు లేదా టేల్ అయినా రావచ్చు. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ వస్తుందా టేల్ వస్తుందా ముందే మనం ఊహించలేము. సో టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. కాయిన్ టాస్ చేయడాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్గా చెప్పవచ్చు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి సెకండ్ ఎగ్జాంపుల్. ఇన్ థ్రోయింగ్ ఏ డై ద పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 1, 2, 3, 4, 5, 6. ఒక డైని త్రో చేయడం కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి ఎగ్జాంపుల్. ఎలా అంటే, ఒక డైని త్రో చేస్తే 1 నుంచి 6 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ అనేది రిజల్ట్ వస్తుంది. మనం స్పెసిఫిక్గా ఏ నెంబర్ రిజల్ట్ వస్తుందో చెప్పలేము. నెక్స్ట్ మనం ప్రాబబిలిటీలో ట్రయల్ అంటే ఏమో తెలుసుకుందాం. ట్రయల్ ఈజ్ ద సింగిల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఎగ్జాంపుల్, అన్ అటెంప్ట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ ఈజ్ ఎ ట్రయల్. ట్రయల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంట్లో ఒక సింగిల్ పర్ఫార్మెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఆ ఎక్స్పెరిమెంట్లో టోటల్గా 5 టైమ్స్ కాయిన్ని టాస్ చేయాలి. ఒకసారి కాయిన్ని టాస్ చేయడాన్ని ట్రయల్ అంటాం. అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఈచ్ రిజల్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్లో వచ్చే రిజల్ట్ని అవుట్కమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇన్ టాసింగ్ ఏ కాయిన్ అవుట్కమ్స్ ఆర్ హెడ్ ఆర్ టైల్. ఒక కాయిన్ టాస్ చేయడం ద్వారా 2 అవుట్కమ్స్ వస్తాయి, హెడ్ ఆర్ టైల్. సెకండ్ ఎగ్జాంపుల్, ఇన్ థ్రోయింగ్ ఏ డై అవుట్కమ్స్ ఆర్ 1, 2, 3, 4, 5, 6. ఒక డై త్రో చేయడం ద్వారా వచ్చే అవుట్కమ్స్ టోటల్గా 6 అవుట్కమ్స్ వస్తాయి. అవి 1, 2, 3, 4, 5, 6. నెక్స్ట్ వన్, ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ దోస్ అవుట్కమ్స్ that satisfy the condition of an event. ఏదైనా ఒక ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన అవుట్కమ్స్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఏ డై ఈస్ థ్రోన్, ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్ ఆర్ 1, 3 and 5. ఇక్కడ ఈవెంట్ అనేది డై త్రో చేయడం. మనకి డై త్రో చేసినప్పుడు టోటల్గా అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. గెట్టింగ్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ కావడానికి కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, 3, 5. ఈ 1, 3, 5ని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. నెక్స్ట్ వన్, శాంపుల్ స్పేస్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ దట్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ శాంపుల్ స్పేస్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ S. ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం ద్వారా వచ్చే అన్ని అవుట్కమ్స్ శాంపుల్ స్పేస్లో ఉంటాయి. శాంపుల్ స్పేస్ని క్యాపిటల్ S అనే లెటర్తో డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్
వెన్ థ్రోన్ ఏ డై. ఒక డైని త్రో చేసినప్పుడు వచ్చే అవుట్కమ్స్ 1 2 3 4 5 6. ఈ నెంబర్స్ అన్నీ కూడా శాంపుల్ స్పేస్లో ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈజ్ డినోటెడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. శాంపుల్ స్పేస్లో ఉండే ఎలిమెంట్స్ని ఎన్ ఆఫ్ ఎస్లో డినోట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ థ్రోన్ ఏ డై. ఒక డై త్రో చేయడం ద్వారా వచ్చే అవుట్కమ్స్ 1 2 3 4 5 6. ఇవన్నీ కూడా శాంపుల్ స్పేస్లో ఉంటాయి. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 6. ఈ శాంపుల్ స్పేస్ టోటల్గా మనకి 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6. ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డినోట్ చేస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చే అవుట్కమ్స్ హెడ్ ఆర్ టైల్. ఇవి రెండు శాంపుల్ స్పేస్లో ఉంటాయి. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 2. ఈ శాంపుల్ స్పేస్లో మనకి హెడ్ ఆర్ టైల్ అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ శాంపుల్ స్పేస్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ వన్, ఈవెంట్. An event is a possible result or outcome of an experiment. It is denoted by capital E. ఒక ఎక్స్పెరిమెంట్లో వచ్చే పాసిబుల్ రిజల్ట్ని ఈవెంట్ అంటారు. ఈ ఈవెంట్ని క్యాపిటల్ E అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఎగ్జాంపుల్, వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్ గెట్టింగ్ ఏ హెడ్ ఈజ్ అన్ ఈవెంట్. ఆ కాయిన్ టాస్ చేయడం ద్వారా మనకి 2 అవుట్కమ్స్ వస్తాయి, హెడ్ లేదా టైల్. మనకి హెడ్ రావడం కోసం చేసే ఎక్స్పెరిమెంట్ని ఈవెంట్ అంటారు. కాయిన్ టాస్ చేయడం ద్వారా వచ్చే అవుట్కమ్స్ హెడ్ అండ్ టైల్. ఈ హెడ్ అండ్ టైల్ రెండు కూడా శాంపుల్ స్పేస్లో ఉంటాయి. మనకు కావాల్సిన ఈవెంట్ హెడ్ కాబట్టి ఈవెంట్లో ఓన్లీ హెడ్ ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ ఎ డై ఈజ్ థ్రోన్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్స్. డై త్రో చేయడం ద్వారా 1 2 3 4 5 6 నెంబర్స్ వస్తాయి. ఈ నెంబర్స్ అన్నీ కూడా శాంపుల్ స్పేస్లో ఉంటాయి. మనకి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ రావాలి, అది ఈవెంట్. ఈవెంట్లో ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, 2 4 6. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈవెంట్లో ఉండే అన్ని నెంబర్స్ కూడా శాంపుల్ స్పేస్లో ఉంటాయి. దస్ అన్ ఈవెంట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఈవెంట్ అనేది శాంపుల్ స్పేస్కి ఒక సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. 2 or more events are said to be equally likely it. Each one of them has equal chance of occurrence. 2 లేదా అంతకంటే ఎక్కువ ఈవెంట్స్ ఈక్వల్గా ఉండటం వల్ల మనకి ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్ గెట్టింగ్ ఏ హెడ్ అండ్ గెట్టింగ్ ఏ టైల్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావడం ఒక ఈవెంట్, టైల్ రావడం ఇంకో ఈవెంట్. హెడ్ రావడానికి వచ్చే పాసిబిలిటీ, టైల్ రావడానికి వచ్చే పాసిబిలిటీ రెండు ఈక్వల్గా ఉంటాయి. సెకండ్ ఎగ్జాంపుల్, వెన్ ద డై ఈస్ థ్రోన్ గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ గెట్టింగ్ ఏ ఆడ్ నెంబర్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. ఒక డై త్రో చేయడం ద్వారా టోటల్గా మనకి 1 2 3 4 5 6 నెంబర్స్ వస్తాయి. ఆ 6 నెంబర్స్లో ఈవెన్ నెంబర్ వచ్చే పాసిబిలిటీ 2 4 6 3 ఛాన్సెస్. ఆడ్ నెంబర్ వచ్చే పాసిబిలిటీ 1 3 5 3 ఛాన్సెస్. ఈవెన్ నెంబర్ రావడానికి ఆడ్ నెంబర్ రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వన్, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. 2 events are mutually exclusive if the occurrence of one event prevents the occurrence of another event. ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఒక ఈవెంట్ రావడం వల్ల ఇంకో ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉండదు. అలాంటి ఈవెంట్స్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. ఎగ్జాంపుల్, వెన్ ఏ కాయిన్ ఇస్ టాస్డ్ గెట్టింగ్ ఏ హెడ్ అండ్ గెట్టింగ్ ఏ టైల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడం ఒక ఈవెంట్ అనుకుందాం, టైల్ రావడం ఇంకో ఈవెంట్ అనుకుందాం. కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చినప్పుడు టైల్ వచ్చే పాసిబిలిటీ ఉండదు, అలానే టైల్ వచ్చినప్పుడు హెడ్ వచ్చే పాసిబిలిటీ ఉండదు. కాబట్టి గెట్టింగ్ ఏ హెడ్ అండ్ గెట్టింగ్ ఏ టైల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇఫ్ E is an event, then the set E dash of all outcomes which are against to E is called its complementary event. ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఈవెంట్కి అగనెస్ట్గా వచ్చే అవుట్కమ్స్ అన్నీ కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్కి ఈక్వల్ అవుతాయి.
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డై త్రో చేసినప్పుడు ఈవెన్ నెంబర్స్ రావాలి అనుకుందాం. ఈవెన్ నెంబర్స్ రావాలి అనేది మనకు కావాల్సిన ఈవెంట్. ఈవెన్ నెంబర్స్ కాకుండా వచ్చే ఆడ్ నెంబర్స్ అన్నీ కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్కి ఈక్వల్ అవుతాయి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఈ డాష్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ ఈజ్ గివెన్ బై. ఈ డాష్ అనేది కాంప్లిమెంటరీ ఈవెంట్. ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. పి ఆఫ్ ఈ డాష్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. Sure event. The event which is sure to happen is called a sure event. Example, when a die is thrown, the event of getting a number which is less than to 7. ఒక డై త్రో చేసినప్పుడు మనకు కావాల్సిన ఈవెంట్ నెంబర్ 7 కంటే తక్కువ రావాలి. అది మనకు కావాల్సిన ఈవెంట్. ఒక డై త్రో చేసినప్పుడు కంపల్సరీగా 1 to 6 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఈ 1 to 6 నెంబర్స్ అన్నీ కూడా 7 కంటే తక్కువ ఉంటాయి కాబట్టి గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 7 అనేది షూర్ ఈవెంట్కి ఎగ్జాంపుల్. ఇంపాసిబుల్ ఈవెంట్. అన్ ఈవెంట్ విచ్ విల్ నాట్ అక్కర్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఎగ్జాంపుల్, వెన్ ఎ డై ఈజ్ థ్రోన్ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ టు 7. ఒక డై త్రో చేసినప్పుడు మనకు కావాల్సిన ఈవెంట్ గెట్టింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ టు 7. మనకు కావాల్సిన ఈవెంట్ ఒక డై త్రో చేసినప్పుడు 7 కంటే నెంబర్ ఎక్కువ రావాలి. డై త్రో చేసినప్పుడు 1 to 6 నెంబర్స్ మాత్రమే వస్తాయి. ఈ 1 to 6 నెంబర్స్ అనేటివి లెస్ దాన్ 7. గ్రేటర్ దాన్ 7 ఎలాంటి నెంబర్ కూడా లేదు కాబట్టి గెట్టింగ్ ఏ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ టు 7 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్కి ఎగ్జాంపుల్. రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ 26 కార్డ్స్ ఉంటాయి. ఈ రెడ్ కార్డ్స్లో 13 కార్డ్స్ హార్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ 13 కార్డ్స్ డైమండ్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ కార్డ్స్ టోటల్గా 26 ఉంటాయి. ఈ 26 బ్లాక్ కార్డ్స్లో 13 స్పేడ్స్ ఉంటాయి. 13 క్లబ్స్ ఉంటాయి. ఈ 13 హార్ట్స్లో ఏస్ అనే ఒక కార్డు ఉంటుంది. సెకండ్ నెంబర్ ఒక కార్డు ఉంటుంది. థర్డ్ నెంబర్ ఒక కార్డు, అలా 10 నెంబర్స్ వరకు కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ కింగ్, క్వీన్, జాక్ ఈ 3 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అంటాం. హార్ట్స్లో, డైమండ్స్లో, స్పేడ్స్లో, క్లబ్స్లో ప్రతి సూట్లో కూడా 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఈ టోటల్గా మనకి ఫేస్ కార్డ్స్ 12 కార్డ్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్ పూర్తయింది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.